హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు పెరటి రుచులండి. ఇవైతే ఇంట్లో వండుకునే వాటి నుంచి ఫ్లవర్స్ నుంచి అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే బీరకాయ చూసారా? బీరకాయ అయితే లైవ్లో ఎలా కాసిందో మీకు చూపిస్తున్నానండి. బీర చెట్టు అయితే బీర పాదు అంటారండి. ఇదిగోండి బెండకాయలండి. నెక్స్ట్ బెండకాయ అయితే చూసారండి ఎంత చక్కగా ఉన్నాయో, లేతగా ఉన్నాయి కదండి. చిన్న చిన్న బెండకాయలండి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ తులసి మొక్క చూసారండి ఎంత మంచిగా పెరిగిందో. చిన్ని బీరకాయ అండి అది, చూసారా? చాలా బాగున్నాయి కదా. బీరకాయలు అయితే చాలా కాసినాయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇదైతే పారిజాతం పూలండి. పారిజాతం చెట్టు అంటారు తెలుసు కదండి. పారిజాతం పువ్వులను అయితే నేను నెక్స్ట్ అదే చూపిస్తానండి. వీడియో అయితే ఫ్లవర్స్ అయితే కోసారు. అదే కోసినవి కాకుండా రాలినవే అమ్మవారికి అయితే పెట్టుకుంటారండి. దేవుళ్ళకి అయితే పెట్టుకుంటారు. ఆ చెట్టు నుంచి కోసి పెట్టకూడదండి, కింద పడినవే పెట్టాలి. నెక్స్ట్ ఈ శంఖం పువ్వులు అండి. శంఖం పువ్వులు చూసారండి, ఏ దేవుడికైనా పెట్టుకునే చాలా పవిత్రమైన పువ్వులండి. ఇవి చాలా బాగుంటాయండి. చూసారా చాలా బాగుంది కదా శంఖం పువ్వుల చెట్లు అయితే. వీటిని కూడా మీకు ఫ్లవర్స్ అయితే నేను తర్వాత చూపిస్తాను. చెట్టుకు నేను తీసినప్పుడు అయితే ఫ్లవర్స్ లేవండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వైట్ ఫ్లవర్స్ అండి. వైట్ ఫ్లవర్స్ చూసారా? మేమైతే చిన్నప్పుడు దేవుడికైతే పెడతామండి పల్లెటూరులో అవే కోసి. మా పిల్లోడైతే పక్కన డిస్టర్బెన్స్ చేస్తున్నాడండి. ఇదిగోండి మందార మొగ్గండి ఇది. చాలా బాగుంది కదా, మందార చెట్టు అండి అది. మొన్న వీడియోలో చూపించాను అప్పుడు ఫ్లవర్స్ అవినండి. ఇవేమో మా ఇంటి దగ్గర అండి. నెక్స్ట్ ఇవి జామకాయలండి. జామకాయలు చూసారా చాలా బాగున్నాయండి. అది దోర జామకాయ, వీడియోలో అయితే అలా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ శంఖం పువ్వులు అండి. వైట్ శంఖం పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. మీకు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అయితే చూపిస్తానండి. ఇవైతే బెండకాయ చెట్లు అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చుక్కకూర అండి. చుక్కకూర అదే పుల్లగా ఉంటుంది కదండి, అది బకెట్లో వేసి పెంచుతున్నామండి. చుక్కకూర వచ్చేసి పప్పులో గట్ట వేసుకుంటారండి. చాలా బాగుంది కదండి చుక్కకూర. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఏవో పువ్వులు అన్నారండి, ఆ ఆంటీ చెప్పింది, నేను మర్చిపోయాను ఆ ఫ్లవర్స్ నేమ్స్ మర్చిపోయానండి. తర్వాత వచ్చి ఇది వంకాయ మొక్క అండి. ఇవి కూడా ఫ్లవర్స్ నేమ్స్ అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదండి. ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత వచ్చి తామర పువ్వు అండి. ఇది తామర పువ్వు ప్లాంట్ చెరువులో అయితే ఉంటుంది కదండి. అదే ఇంటి దగ్గర ఇలా టబ్లో వాటర్ పోసి ఆ తామర చెట్టు అయితే వేసామండి. ఆకులు అయితే వస్తున్నాయి, ఇంకా మొగ్గలు అయితే రాలేదండి. ఇది మొగ్గలు వచ్చినప్పుడు అయితే నేను మీకు వీడియో చేసి పెడతానండి. ఇంట్లో కూడా తామర పాదు అయితే పెంచుకోవచ్చండి. చాలా బాగున్నాయి కదా. ఆకులు అయితే ఆ కొబ్బరి చెట్టు నీడైతే పడిపోతుందండి. అందులో గోంగూర చూసారండి ఎంత పెద్దదో గోంగూర చెట్టు, అది గోంగూర అండి. నెక్స్ట్ వచ్చి సీతాఫలం చెట్టు అండి. అవి కూడా అరటి చెట్లు అండి అవి. తర్వాత అవి కొబ్బరి చెట్లు అండి. చూసారా పల్లెటూరులో ఎన్ని రకాలైన చెట్లు ఉన్నాయో ఒక్కటే చోట. నెక్స్ట్ ఇవైతే సీతాఫలం అన్న సారీ అండి, ఈ సపోటా చెట్టు అండి. సపోటా చెట్లు చూసారా, సపోటా కాయలు అయితే ఎన్ని కాసినాయో. ఇప్పుడైతే సీజను, మరి సీజన్ కాదో నాకు తెలియదండి, అప్పుడే సీజన్ కాదనుకుంటా. నెక్స్ట్ ఇంకోండి ఇందాక పారిజాతం చెట్టు అయితే చూపించాను కదండి, దాని ఫ్లవర్స్ అండి. మార్నింగే ఏరి పెట్టారండి దేవుడి కోసమని. చూసారా దాని కాడ అయితే ఆరెంజ్ కలర్లో నా గోరింటాకులో కలిసిపోయిందండి. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. పారిజాతం పువ్వులు ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగున్నాయో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే తప్పకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఈ శంఖం పువ్వు చూసారండి ఎన్ని రేఖలు ఉన్నాయో దీనికి, బ్లూ కలర్దండి. దీంట్లో సింగిల్ రేఖ పువ్వు కూడా ఉంటుందండి. దీంట్లో 5-6 పెటల్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంది కదా ఫ్లవర్ అయితే, ఎంత ముద్దగా ఉందండి. థిక్ శంఖం పువ్వులా ఉంది. ఇదిగోండి సింగిల్ది అయితే ఇట్లా ఉంటుందండి, సింగిల్ రేఖ అండి ఇది. వైట్ బ్లూ అండి. నెక్స్ట్ పసుపు చెట్లు చూడండి, పసుపు తోట అయితే ఉందండి ఇక్కడ మాకు. మా ఇంటి ఎదురుగానే పసుపు తోటలండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.